హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ కర్బూజా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. అంత తేలిగ్గా చేసుకోవచ్చండి. ఈ ఎండలకి చల్లగా ఏవైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా! అలాంటప్పుడు ఒకసారి కర్బూజాతో జ్యూస్ కాకుండా ఇలా ఐస్ క్రీమ్ ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను కర్బూజాని తీసుకున్నానండి. ఒక కర్బూజాని తీసుకొని ఇలాగా కొంచెం ఒక 1/4 వరకు కట్ చేసుకోవాలండి. ఇదేం మనం పడేయమండి, పైన మూతలాగా పెడతామన్నమాట. ఇప్పుడు ఇలాగ కొంచెం రౌండ్గా కట్ చేసుకొని లోపలున్న గింజల వరకు తీసేసేయాలండి. గింజలు మొత్తం తీసేసేయాలి. గింజలన్నీ తీసిన తర్వాత ఇప్పుడు లోనున్న ఈ స్కిన్ని కూడా తీసేసేయాలండి. ఒక 3/4 వరకు తీసేసుకోండి. 1/4 అలాగే ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఈ తీసిన కర్బూజా ముక్కలన్నీ కూడా ఒక మిక్సర్ జార్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పంచదార వేసుకోవాలండి. ఇక్కడ మీరు కండెన్స్ మిల్క్ అయినా వాడొచ్చు. పంచదార వేసుకున్నాక ఇక్కడ నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నానండి. ఏ ఐస్ క్రీమ్లో అయినా ఇలాగా ఫ్రెష్ క్రీమ్ వేస్తే టేస్ట్ ఇంకొంచెం చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను 2 టీ గ్లాసుల వరకు పాలు వేసానండి. కాచి చల్లార్చిన పాలు మాత్రమే ఇవి. వేసి ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈలోపు చిన్నగా నట్స్ని కట్ చేసుకోవాలండి. మీ దగ్గర ఏ నట్స్ ఉన్నా కట్ చేసుకోవచ్చు, లేకపోయినా వదిలేసేయచ్చు, ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న ఈ కర్బూజా మిక్స్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కర్బూజాలో వేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం ఈ కర్బూజాని తీసి పెట్టానండి, అది కూడా వేసాను. పైన కూడా కొంచెం నట్స్ వేసుకొని మూత పెట్టి ఓవర్ నైట్ వదిలేసేయాలండి. లేదంటే 6 to 7 అవర్స్ అయినా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసేసేయాలి. ఇప్పుడు మిగిలిన దాన్ని నేను టీ కప్స్ ఉంటాయి కదండి, పేపర్వి, అందులో వేసాను. ఇలాగ నట్స్ వేసి పైన ర్యాప్ చేసి ఇలాగ స్టిక్స్ పెట్టానండి. ఇవి కూడా వాటితో పాటే ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకున్నామంటే చక్కగా మనకి కర్బూజా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారా, ఓవర్ నైట్ వదిలేసిన తర్వాత చూపిస్తున్నానండి నేను. చాలా బాగా వచ్చిందండి ఐస్ క్రీమ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలతో ట్రై చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడాను. ఇంకా ఇలాగ స్లైసెస్లా కట్ చేసేసి సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదా, చాలా తేలిగ్గా అలాగే చాలా టేస్టీగా ఉండే కర్బూజా ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో తప్పకుండా ఈసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా మన ఛానల్లో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అలాగే జ్యూసెస్ కూడా ఉన్నాయి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.